దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై దీనత్వం కలిగి మనం ఉండాలంటండి. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనం ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే మనం ఏమనుకుంటామండి? దీనత్వం కలిగి ఉండమన్నాడు దేవుడు. అంటే మనం దీనత్వం అంటే సరైన ఆహారం లేని వారిని మనం చూసి ఎంత దీనస్థితిలో ఉన్నారో అనుకుంటాం. వారికి సరైన వస్త్రాలు లేనప్పుడు చూస్తే వాళ్ళు ఎంత దీనత్వంలో ఉన్నారో, వారికి సరైన నివాసయోగ్యమైన స్థలాలు లేకపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? వారిని చూసి వీళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారు అని అనుకుంటాం. రోడ్ల మీద కూడా చాలామంది తల్లిదండ్రులు లేని బిడ్డలు, అలాదిగా అనాదిగా ఉన్న తల్లిదండ్రులను, ముసలివారిని కూడా మనం చూసినప్పుడు మనం ఎంతగానో వాడి పట్ల కనికరం చూపుతూ ఉంటాం. వారు ఎంతో దీనస్థితిలో ఉంటారు కదండి. మనం అటువంటి దీనస్థితిలో ఉన్న బిడ్డలను మనం చూసినప్పుడు మనకి ఏదో కలిగింది, వారికి సహాయం చేయాలని మన మనసు తపన పడుతూ ఉంటుంది. మనకున్న దాంట్లోనే వాళ్ళకి పెడతాం. తినే తిండి కూడా మనం కొంచెం మానికనైనా వారు వచ్చిన వారికి, వారి దీనస్థితిలో ఉన్న వారికి మనం ఇస్తూ ఉంటాం. వారికి సహాయం కావాలనుకున్నప్పుడు కూడా మనది ఆపుకుని మరీ వాళ్ళకి ఇస్తూ ఉంటాం, సహాయం చేస్తూ ఉంటాం. కానీ వారిది మనం చూసినప్పుడు ఏమనుకుంటాం? చాలా దీనత్వం కలిగి ఉన్నారు పాపం వాళ్ళు, మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అని ఆశ కలిగి ఉంటాం. మనకి అటువంటి తపన కలుగుతూ ఉంటుంది. కానీ దేవాది దేవుడు ఆ దీనత్వం ఏంటంటే, ఆ దీనత్వం కేవలం ఈ లోకానుసారమైనదండి, లోకానుసారమైన దీనత్వం. కానీ దేవాది దేవుడు ఏం చెప్తున్నారండి మనకి? ఆత్మలోనంట మన దీనత్వం కలిగి ఉండాలంట. ఆత్మలో దీనత్వం కలిగి ఎలా ఉండాలండి? ఆత్మలో దీనత్వం అంటే ఎలా కలిగి ఉండాలి? లోకానుసార దీనత్వం అంటే మనకు తెలుసు, కానీ ఆత్మలో దీనత్వం అంటే అది ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ దినాన్ని మనకి ఇచ్చే దేవుడు వాగ్దానం ఏంటంటే, మీరు ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే మీకు పరలోక రాజ్యం అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. మన పట్ల ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఆయన మనకి వాగ్దానం చేశాడంటే తప్పక నెరవేరుస్తాడు. కానీ మనము ఆయన ఏం చెప్పాడో అది మనము నెరవేర్చాలి. ఆయన ఏం చెప్పాడు? మన ఆత్మలోనంట చాలా దీనత్వం కలిగి ఉండాలంటండి. ఆత్మలో దీనత్వం, ఆత్మలో మూలుగు, ఆత్మలో నిట్టూర్పు. మీకు తెలుసా? ఒక దినాన్ని యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు కూడా ఎంతో వేదన చెందారు ఆత్మలో. చాలా బాధపడ్డారండి. అటువంటి వేదన కలిగి ఉండాలి మనం. అలాగే గెత్సెమని తోటలో శిలువ మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా గెత్సెమని తోటలో ఆయన చెమట రక్తంలో మారింది. ఆయన గెత్సెమని తోటలో కూడా ఎంతో ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేశారండి. ఆత్మలో ఉండాలంట. ఆత్మలో మనము ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో మనకి దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మనం ఆత్మలో దీనత్వం అంటే ఏంటి? ఒకానొక దినాన్ని ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఏమంటాడు? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, నీకు నేను ఇంతగా ఉపవాసం చేస్తున్నాను, నా దాంట్లో ఉన్న దశభాగం అంతా నీకు ఇస్తున్నాను అని గొప్పగా హెచ్చుగా ప్రార్థన చేస్తాడండి. ఇంకొక అతను పేదవాడు ఏం చేస్తాడు? అస్సలేని యేసయ్యా, నీ వైపు నాకు కన్నులెత్తడానికి కూడా నేను అర్హత నాకు లేదయ్యా, నన్ను క్షమించు, నేను పాపిని అని ఆయన ఎంత నేల మట్టికి ఆయన కృంగిపోతూ మనస్సులో ఆత్మలో దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడండి. అటువంటి దీనత్వం కలిగి ఉండాలి. మనము చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మనం చేసిన పాపాన్ని లోకంలో ఎవరైనా చూడకపోవచ్చు, కానీ మనకి ఇచ్చిన ఆత్మదేవుడు తప్పనిసరిగా చూస్తాడండి. మన దేవుడు శరీరానుసారమైన దేవుడు కాదండి, ఈ లోకానుసారమైన దేవుడు కాదండి. మన దేవుడు మన కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి. మన ఆత్మ మనము దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మరలా చనిపోయి మరలా తిరిగి రావడానికి కారణం ఏంటో తెలుసండి? మన ఈ శరీరాన్ని మరలా బతికించడానికి కాదు,
మన ఆత్మని బతికించడానికి. ఎందుకంటే ఈ ఆత్మకే శిక్ష అనేది ఉంది. ఈ ఆత్మకే రేపు పరలోక రాజ్యంలో మనకేమందండి, తీర్పు ఉంది. ఈ శరీరానికి కాదండి. ఈ శరీరము మట్టి అయినది మన్నులోనే కలిసిపోతుంది, మట్టిలోనే మళ్ళీ కలిసిపోతుంది. కానీ ఆత్మ యుగ యుగాలు దేవుని దగ్గర ఉండాలని, ఈ ఆత్మని నశించిపోకూడదని ఆయన ఆత్మస్వరూపుడై ఉండి మానవ రూపం ఎత్తి మన కోసము ఈ సర్వాన్ని విడిచిపెట్టి మన కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. మనము ఆయనకి ఏమి ఇవ్వాలంటే ఆత్మ, మన ఆత్మలో ఉన్న మన ఆత్మలో మనం దీనులై ఉండాలండి. ఆయన కావాల్సింది ఏంటంటే ఈ లోకానుసారమైన దీనత్వం కాదు. మనం ఏది చేసినా కానీ తగ్గింపు, క్షమించే గుణము. ఆయన పాదాలు పట్టుకి నన్ను క్షమించేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపినయ్యా అని మన హృదయాన్ని ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర పరిచినప్పుడు అంత దీనత్వం కలిగి మన ఆత్మలో మూలుగుతూ ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రతి పాపాన్ని ఒప్పుకుని ఆయన పాదాల దగ్గర దీనత్వ మనసు కలిగి విడిచిపెట్టినప్పుడు మనకి ఆయన పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చాడండి. మనము ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, నేను భయంకరమైన పాపిని, నేను ఇలాంటి పాపం చేశాను, అలాంటి పాపం చేశాను, నా కళ్ళతో చేశాను, నా చేతులతో చేశాను, నేను ప్రతి దాంతో నేను చేశాను యేసయ్యా నన్ను క్షమించు అంటాము నోటితో. కానీ ఆయనకు కావలసింది నోటితో ప్రార్థన కాదండి, ఆత్మలో దీనత్వం కలిగి ఆత్మ మూలుగుతూ ప్రార్థించాలి. ఆత్మలో మనం మూలుగుతూ ప్రార్థించాలి. మనం కాదండి, మన నోరు కాదు ప్రార్థించేది. మనం మౌనంగా ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకి తెలియకుండానే మన కళ్ళంట నీళ్లు బడబడాలు రాలిపోతాయి చూసారండి, అది ఆత్మ. మనలో ఉన్న ఆత్మ దేవాది దేవుడు పాదాల దగ్గర వెళ్ళి మూలుగుతూ తన పాపాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటువంటి దీనత్వం కలిగి మనము ఉన్నప్పుడు మన దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, పరలోక రాజ్యాన్ని మనకిస్తానని సెలవిచ్చాడు. అటు రీతిగానే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ ఉదయకాల సమయంలో వారు పశ్చాత్తాప హృదయముతో ఆత్మ విషయంలో మనం దీనత్వం కలిగి ఆయన పాదాల పట్టుకుని మనము ప్రార్థించినప్పుడు ఆయన మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తానన్నాడు. ఈ ఉదయకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ దయతో వారు చేసిన ప్రతి దాన్ని ఒప్పుకుని ఆయన పాదాల చెంత ఒప్పుకుని దీనత్వం కలిగి దీనత్వం మనం చూసాం కదండి, ఈ లోకానుసారంగా ఎంతమందిని చూసామో దీనత్వం కలిగిన వారిని. అటువంటి దీనత్వం ఆత్మలో ప్రతిదీ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకుని దీనత్వంతో ఆయన సన్నిధిలో మనం చేరినప్పుడు ఆయన మనల్ని ధన్యులుగా అభిషేకిస్తారండి. ప్రార్థన చేసుకోవాలి మనం. యేసయ్యా దయతో నా పాపాలు క్షమించండి, నీకు దూరంగా ఎంతకాలము బ్రతికాను, నేను దీనత్వం కలిగి నిన్ను ప్రార్థించలేదు, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నానయ్యా, నేను చేసిన ప్రతిదీ ఒప్పుకుని విడిచిపెడుతున్నాను, నీ కృపను అనుగ్రహించు, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చని ప్రతి బిడ్డ ప్రార్థన చేసుకుని ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఇచ్చే కృపను మనం అందరం పొందుకుందుగాక. ఆమేన్.